బాగుంటుంది. కొంచెం బాగా. ఇది ఓకేనా ఇప్పుడు మీకు ఇది సర్జరీ? ఓకే, పర్లేదు. ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయిందా? ఈ జూనియర్ అయిందన్న. జూన్లోనా? జూనియర్లో ఆ, ఈ సక్సెస్ చేసిన తర్వాత క్యాన్సర్ వచ్చినట్టు ఫోన్లో ఉన్నారు. ఆ, ఆ, సరే వాళ్ళు సక్సెస్ చేసి వ్యాన్ తీసుకెళ్ళి ఆ, ఆఫ్టర్ వ్యాన్ చేశారు. ఆ. వ్యాన్ చేసి ఆఫ్టర్ చేసుకొని మా పెద్దబ్బా వచ్చారు. పెద్ద అబ్బాయి వచ్చాడు US పెద్దబ్బా నుంచి. వచ్చారు. ఆ, కాదు. వచ్చిన తర్వాత ఆఫ్టర్ అయిపోయింది. ఎక్కడ 3 గంటలు చేశారు ఓకే ఓకే ఆపరేషన్. ఓకే ఓకే. అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత 4 రోజులకి 5వ రోజుకి ఇంటికి తీసుకొస్తారు. ఓకే ఓకే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. ఓకే ఓకే మా పెద్దబ్బాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి ఓకే 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని చూసుకున్నా తర్వాత నన్ను చెప్పిన తర్వాత మనం ఎక్కడ మంచిగా మంచి ఇలాగ పెద్ద. ఓకే. ప్రస్తుతం బాగానే ఉంది. బాగానే ఉంది. కాకపోతే ఈ న్యాయ సంఘం కట్ చేశారు కదా, ఆ, ఒక 1% అన్నారు సంవత్సరం. ఓకే ఓకే. కాబట్టి ఇప్పుడు రైస్గా సరిగ్గా రావట్లేదు మాట. కొంచెం ఇబ్బంది ఉందా? ఓకే. ఇంకా కొంచెం ఫుడ్ లేదు అమ్మా. అసలు రావే. అయ్యో అయ్యో. రైస్ కూడా మంచిది మిక్సీ పెట్టేసి సారస్వా అవునా? 5 గంటలు కూడా ఇచ్చే. అవును, లిక్విడ్ అంతాను. అచ్చా, ఫుడ్ ఏమి తినరా? దాని గురించి అన్న బాధపడి ఇలాగ సంవత్సరం మా ఫోన్ తెలియదు. అచ్చా, ఇది తెలీదా పవన్కి? సంవత్సరం ఆహా. సంవత్సరం ఫుడ్ సంవత్సరం తెలియదు. వారంగా చచ్చిపోయాను. ఓకే. చూడకుండా సంవత్సరం చచ్చిపోయాను. అచ్చా అచ్చా. అంటే జాగ్రత్తగా వెంకటేసుకున్నాను. బెంగెట్టేసుకుంటాడు. అవునవును. ఫ్రీగా ఎలా ఉందో వెంకటేసుకున్నాను. అయ్యో. కారం ఏమి తినకూడదండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో. ఓన్లీ కారం, మజ్జిగి, మసాలా మిల్క్ అంతే. ఏం తినకూడదు. మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలే. చూసుకో. ఇవన్నీ ఏమి తెలీదు పాపం. తెలీదు. అసలు 5 రోజులు 5 రోజులు 6 రోజులకు ఇంటికి తిరిగి వారం రోజుల దాకా ఉన్నాడు, వారానికి వచ్చేసి మన వాయిస్ చూసినా సరే నేను పెద్దగా చూడండి సైన్ చెప్తాను అన్నాను. అచ్చా అచ్చా. అంతేకాని జాబ్ అవసరంగా ఫ్రీ చెప్పలేదు. అచ్చా అచ్చా. ఫ్రీగా నేను చూడలేదు వెంకటేసుకున్నాను. అచ్చా అచ్చా. ఏమైందమ్మా? 4 క్యాన్సర్. ఇది నీకా? పన్ను యాక్చువల్ ఇది చూపించుకున్నా. అచ్చా. అది సెఫ్ట్ అయింది. నేను అందులో అన్ని వాడే కానీ 4 నెలలు పెట్టేసింది. పెద్ద ఏం కాదులే అనుకున్నా. అనుకున్నాను ఇది కూడా కానీ బాగా చాలా సేపు ఎక్కువైపోయింది. హైదరాబాద్ చేసి మన పవనే ఆ చేయ హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అది చేసేది అన్నారు. అయ్యో అయ్యో అయ్యో. అప్పుడు హైదరాబాద్ జోన్ అయిపోతుంది చెప్పేసి దాన్ని జిఎస్ఐ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 3 రోజులు చూసి ఆపరేట్ చేస్తున్నారు. ఓకే ఓకే. అప్పుడు ఆపరేట్ చేసినప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చూసి టైంకి వచ్చారు పొద్దుగా. ఓకే ఓకే. ఈ ఏదో పరిస్థితుల్లో దెబ్బని ఆపరేషన్ చేయించినందుకు 5వ రోజుని ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చింది అబ్బాయేమో పవనేమో 5వ వచ్చారు. ఓకే. ఈ అది అర్థం అనుకున్నాను కానీ ఈరోజు బిగ్ బాస్ వచ్చింది. ఆపరేషన్ వచ్చిన తర్వాత అలాగే వెళ్దాం అన్నాను. ఓకే ఓకే. మరి నా గురించి వాడకూడదు కదా, అవును. మళ్ళీ వాడమని చెప్తే అయ్యేమాట. అమ్మ మీరు బిగ్ బాస్ చూస్తారా? బాగా ముందు నుంచి చూసేవాళ్ళ? ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి వెళ్ళడమే? అబ్బాయి మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా? తెలుసు కానండి, చూడలేదా? ఎందుకమ్మా? ఎందుకంటే కొంచెం కొంచెం చూసేవారు, అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ లో చూశాను. నేను వాడు చూశాను. ఏంటి గొడవలు ఇవన్నీ వదిలేసారా? అనిపించింది సరదా ఇంకా ఇంట్రెస్ట్ చనిపోయాను. సరదా బిగ్ బాస్ కూడా ఈ వైఎస్ఆర్ చంద్రబాబు అన్నారు. పవన్ ఫోన్ చేశాను. నన్ను మరి బిగ్ బాస్ వెళ్తావు అంటే లేదు అన్నది ఇక తీసుకోవడం అన్నాను. అంటే సరే అడిగినప్పుడు అవకాశం వచ్చింది అక్కడ. వస్తే సరే వెళ్ళిపో, ఎప్పుడైనా పర్లేదు వెయ్యు అని యాజకులు చూసుకొని చెప్పి మా పెద్దలు చూస్తే అవి వేయమాట. ఏమో వదిలిగా అవ్వే ఇదంతా ప్రోత్సాహంతో వాళ్ళే సపోర్ట్ చేసేది. వాళ్ళే దగ్గర చాలా బాగా చేశారు. అవినాష్తో నేను మాట్లాడాను, వీడియో కూడా చేశాను. అవును. అమ్మ మీరు పెద్దమ్మ, మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది. సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతేనా? చిన్న అమాయకత్వం కాదండి. ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదువుకుపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే. మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేక కాముగా ఉంటాం అలవాటు.
ఓకే ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలా ఓకే మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసమ్మా? ఎందుకు మీ తెలియదు, ఫ్యామిలీకి తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉంటది కానీ కొంచెం అన్నీ నేర్చుకోవాలని అంటే ఓకే ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదకి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి నాయన అని మేము చెప్పేవాళ్ళం అన్నట్టు. ఎంకరేజ్ చేస్తే అంతకుమించి ఇంకేముంది, సపోర్ట్ ఉంటది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది నేను వచ్చి. ఓకే 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 మీకు చెప్పాడా, ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్ కి వెళ్తున్నాను? జాగ్రత్తగా ఉండాలంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించా. ఓకే ఓకే అమ్మా మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. అదే ఆఫర్ వచ్చింది ఏం తర్వాత వారం రోజులప్పుడు ఫోన్ చేసాము, ఫోన్ మాట్లాడుకున్నా అదేదాకా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్తాడు ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్నా. ఓకే ఓకే కాదమ్మా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి కొంచెం అన్న మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పాను. ఇంకా మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాటలు మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి చాలా ఇష్టం, బాగా ఇష్టం ఆటలంటే బాగా ఇంట్రెస్ట్ ఫస్ట్ వస్తుంది. అవునా? ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా అసలు దీనిలో విష్ణుకాయ చేశారు, చదువుల్లో కూడా ఫస్ట్ అక్కడే అదే మరి ఇది ఎంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమా దీని వైపు అంటే ఎందుకు భయమే లేదా మీకు? ఎందుకు చేస్తాడని నమ్మకమా? చేస్తాడని నమ్మకం దేవాలయం విష్ణుకాయలు చేస్తుంది కానీ సాక్షి చేసేవారు, పూర్తిగా ఇచ్చేవారు. ఇదేమో చాలా చేయాలని చేయడానికి ఇంట్రెస్ట్ కలిగినాయి, సరే వచ్చిన తర్వాత అయిపోయింది. ఇలా రాస్తాను వదిలే బాబు, డబ్బు పైపు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి, సైఫర్లో కొడుకు నేను రాలేకపోతున్నాను, చిన్న అదృష్టం ఉండాలి, నేను 2 నిమిషాలు ట్రై చేస్తాను. తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీఏ చేశాను, ఎంబీఏ అయిపోయిన తర్వాత బాగుంది వెళ్ళిపోతాను అన్నమాట. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను, ఏం జాగ్రత్తగా చూసుకో, అది తెచ్చకపోతే మళ్ళీ జాబ్లో వచ్చామన్నాను. ఓకే అలాగే చేస్తాను, వెయ్యారు ఎవరు పక్కనే పడలేదు, నేను రోజు వచ్చారు, ఇలాగ సరే చేసుకున్నావు, నీకు ఏది ఉంటుందో చూసుకో, కానీ అందరిసారి మంచిగా చూసుకో అంతే. ఎవరికైనా వాసిస్తూ ఆలోచించు, వాసిస్తే నెరవేస్తాడు, లేకపోతే ఎవరికైనా మాట్లాడుకో అని కష్టపడు, కష్టపడి పైకి వస్తుంది. నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. ఓకే అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను, సొంత ఇల్లు. అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, ఫ్రెండ్షిప్ చేసిపోయాను. ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు, నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెస్ ఇచ్చారు, చాక్లెట్. మా ఫాదర్ కూడా చిన్నప్పుడే ఆయన వంశం కౌశల్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. అమ్మేసి మా సిస్టర్ గారు ఫుల్ చేసి ఇంకా అలాగే పని చేయాలి. నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవటం, పెద్దయ్యే కాదు చెల్లి చేసాం, ఇంకా నా చెల్లి అయిపోయింది, ఇంకా సొంత చెల్లిని కొనుక్కోలే. నా పిల్లలు కూడా అలాగే చెప్పారు, అదే మీ శాతం రూపాయలు సుమారు కష్టపడి చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకుని, అది మీ ఆశ. పెద్దోడు మాత్రం చాలా